పవన్ కళ్యాణ్ షిప్ సీజ్ చేశాడు, దానిపై అసలు ఏంటి అసలు ప్రజల పట్ల ఉన్న అది ఆ గౌరవం, ఆ నిబద్ధత చూస్తుంటే నిజంగా హ్యాట్సాప్ చెప్తా పవన్ కళ్యాణ్ గారికి ఒక మాటలో. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదో వెళ్తున్నాడులే, పోర్టుకి వెళ్ళాడు, తనిఖీ చేస్తున్నాడు, ఆ వర్షం వస్తుందో పక్కన నవ్వుతా చిరునవ్వుతో వెళ్ళాడు మన నాదెండ్ల గాని ఈయన గాని. షిప్ లో వెళ్ళి సరదాగా వెళ్ళి అక్కడ సీజ్ అనేసరికి అందరూ కూడా షాక్ అయిపోయారు. ఏంట్రా ఈయన ఎంత పని చేశాడు అన్నట్టుగా ఫీల్ అవుతుంది అనమాట అందరూ. ఏంటంటే అక్కడ ప్రజలకి రావాల్సిన ఏదైతే ఉందో బియ్యం, ఆ బియ్యాన్ని కూడా వీళ్ళు అక్రమ రవాణా చేయడం, అదన్నీ కూడా మన పవన్ కళ్యాణ్ గారు నచ్చల. నాకు ఈ దెబ్బతో చెప్తున్నా, మంచి లీడరు ఏపీలో ఉన్నాడో, ప్రజల కోసం నిలబడతాడో, ప్రజలకు ఏదైనా కష్టం వస్తే తీరుస్తాడని ఒక ఆశ చిగురించింది. నిజంగా ఇలాంటి లీడర్సే కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి కలగన్నాం. ఈ రోజున మా కళ నెలవేరింది. ఇలాంటి వాళ్ళ వల్ల కొంతమంది ఏమి తెలియని వాళ్ళకి కూడా కొంచెం మంచి నాయకుడు వచ్చాడు మనకి, ఈయనకి చెప్పుకుంటే మన కష్టం తీరుతుంది, మన బాధ తీరుతుందని ఒక ఉద్దేశం కలుగుతుంది అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. అంటే సింపుల్ గా సీజ్ ద సిప్ అని చెప్పడంలో ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? కరెక్టే. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఢిల్లీ దాకా వినబడింది సీజ్ ద సిప్ అనే మాట. ఇక్కడ కాదు, ఒక స్టేట్ లోనే కాదు, అన్ని స్టేట్లకి వినబడింది, ఢిల్లీకి కేంద్రానికి కూడా వినబడింది. కాబట్టి దాంట్లో తప్పు ఉంటే ఈ వాటికి నిలదీసేది కేంద్రం, లేకపోతే ప్రభుత్వం నిలదీసేది. తప్పు లేదు కాబట్టి ఎవరు కూడా దాని గురించి మాట్లాడట్లేదు. ఆల్రెడీ సీజ్ అయిన దాన్ని సీజ్ చేశారని కొంత ఎందుకు అలా ఎందుకు అవుద్ది? సీజ్ చేసి మళ్ళీ సీజ్ చేయడం అదంతా కాదు. అక్కడ అక్రమ రవాణా జరుగుతుందని ఆయన గమనించాడు, దగ్గరికి వెళ్ళి సర్వే చేశాడు, మొత్తం తనిఖీలు చేశాడు. అకస్మాత్తుగా దిగడం, వాళ్ళేమో ఎటువంటి ఏర్పాట్లు లేకుండా ఉండడం వల్ల దొరికిపోయారు కాబట్టి వెంటనే సీజ్ చేయవలసి వచ్చింది షిప్ ని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం గట్టిగా నిలబడతాడు. ప్రజల కోసమే వచ్చాడు రాజకీయంలోకి. ప్రజల సొమ్ము దోచుకోవడానికి రాలా, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు. కాబట్టి ఒక లీడర్ ఉండవలసిన క్వాలిటీస్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారిలో చూడొచ్చు. ఇటువంటి లీడర్ కోసం ఎన్ని సంవత్సరాలు పరితపించాం, ఎదురు చూసాం, ఎట్టకేలకు సాధించాం. ఒక సీఎం కు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా డిప్యూటీ సీఎం లో కనబడడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రజల పక్షాన ఉండి పని చేయడం మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి? ప్రజల నాయకుడిలాగా అనిపిస్తుంది. ప్రజల కోసమే వచ్చాడు ఈయన, ప్రజల కష్టాలని చూశాడు, తెలుసుకున్నాడో, తీర్చాలి, వాళ్ళ బాధ తీర్చాలి, వాళ్ళకి కావాల్సినవి చెయ్యాలి అనే ఒక దృఢ సంకల్పంతో పొలిటికల్ పార్టీ పెట్టాడు. ఈ రోజున కూటమిగా వచ్చాడు, అందరి ముందు నిలిచాడు, ఒక మంచి లీడర్ అనిపించుకున్నాడు. ఒక 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి మహారాష్ట్రకి వెళ్ళి 6 చోట్ల గెలిపించాడు. అసలు ఈ విజయాన్ని ఎలా చూడ? ఓటమి వెనకాలే విజయం రుచి చూసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మహారాష్ట్రలో ఆయన క్యాంపెయిన్ చేస్తే కోట్ల మంది జనం వచ్చి ఆయనకి పాదాభివందనం చేశారు. ఆ రకంగా కేంద్రమే వచ్చి తల వంచింది, పవన్ కళ్యాణ్ ముందు తల వంచింది. సామాన్య డిప్యూటీ సీఎం కే ఏంట్రా ఇంత క్రేజు అని ఒక లెక్కలో చూస్తే ఆయనకున్న రాజకీయ పద్ధతులు గాని, ఆయనకున్న విలువలు గాని, వాల్యూస్ గాని, అవన్నిటికి ఇచ్చే గౌరవం అన్నమాట అది. కాబట్టి ఆ రకంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రజాదరణ లభిస్తుంది అంటే రాబోయే తరాలకి ఒక ఇన్స్పిరేషన్ గా మారతాడో, ఒక రోల్ మోడల్ గా మారతాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి పోరాడినట్టుగానే ఆయన ప్రజల పట్ల నిబద్ధతతో ఒక సంకల్పంతో పోరాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా పీఎం అయ్యే అవకాశం అయితే 100% పవన్ కళ్యాణ్ ఒక్కరికే ఉంది, ఇంకెవరికి. ఓకే అండి, ఇప్పుడు మామూలుగా సినిమాల్లోకి ఇప్పుడు ఉన్నాయి కదా పెండింగ్ లో, వాటి షూటింగ్ కి వెళ్ళడానికి జనాలు ఉండాలని ఈ షిప్ గురించి కొంచెం హైలైట్ చేశారని అంటున్నారు. అయ్యో, షూటింగ్ కి షిప్ కి సంబంధం ఏంటి? అయ్యో, వారం ఉండడు కదా. లేదు, పబ్లిక్ లో నీకు ఒక చెప్తున్నా, షూటింగ్ ఆయన ఏదన్నా పార్టీ మీటింగ్ పెడితే ప్రతి ఓళ్ళు కూడా వీళ్ళు ఉంటారు కదా కురకారు, ఓజీ అని కేకలేస్తా ఉంటే, ఒరే బాబు నేను ఒక పంచాయతీ రాజ్ శాఖలో ఒక నాయకుడిగా ఉన్నాను, ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాను, మీరు సినిమా అంటే అది వేరే దోవకి వెళ్ళిపోద్ది. నేను ఇప్పుడు మీకోసం సేవ చేయడానికి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా సేవ చేసి వెళ్తాను. అప్పటి వరకు కూడా మీరు ఆ సినిమా ఊసిని పక్కన పెట్టండి అని చెప్పిన వ్యక్తి సినిమాల కోసం ఇంత దరిద్రంగా అంటే నీచంగా దిగజారే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు. అంటే ఇప్పుడు నిన్న సీన్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు సింగం సినిమాలో సింపుల్ గా అలా చెప్పడం, అంత సింపుల్ గా చేయడం ఆయనకి రైట్స్ ఉన్నాయి భయ్యా, ఆయనకి రైట్స్ ఉన్నాయి కాబట్టి అది ఎలా ఉందంటే మనం ఒక సింగం సినిమాలో చూసాం సీజ్ ద షిప్ అని. అలాగా నిజంగా